అక్రమాలను కాలరాసిన ఉక్కు పాదం నీదిరా, లంచగొండుల గుండెలోని దురించు సింహం నీవురా, ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా, కనులు కప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా, సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా, లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా. రాజకీయాల్లోకి చిరంజీవి రాకను స్వాగతిస్తూ విశాఖపట్నం సాయిరాం సేవా సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. చిరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం పురోభివృద్ధి వైపు పయనిస్తుందని, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మెగాస్టార్ అశేషంగా కృషి చేస్తారని సాయిరాం సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కంచర్ల అచ్యుతరావు ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని పలు వార్డుల్లో కంచర్ల అచ్యుతరావు పర్యవేక్షణలో మెగా ర్యాలీ నిర్వహించారు. ఆరిలోవ టీఐసీ పాయింట్ వద్ద నుండి ప్రారంభమైన ఈ మెగా ర్యాలీని ప్రేమ ఆసుపత్రి అధినేత డాక్టర్ ఆదినారాయణ జెండా ఊపి ఆరంభించారు. ఆరిలోవ కాలనీ, తోటగరువు, ఆదర్శ నగర్, డైరీ ఫారం, విశాలాక్షి నగర్, అప్పుఘర్, ఎంవీపీ కాలనీ, వెంకోజీపాలెం, హనుమంతువాక, ముడుసర్లోవ మీదుగా పైనాపిల్ కాలనీ వరకు ఈ ర్యాలీ సాగింది. భారీ ఎత్తున సాగిన ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా సాయిరాం సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి సేవా తత్పరులని, పరిణతి చెందిన వ్యక్తిత్వం గలవారని కొనియాడారు. ఈ లక్షణాలే ఆయనను రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నాయకునిగా నిలబెడతాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి అన్నయ్య వినూత్న పథకాలు ప్రవేశపెడతారన్న ఆశాభావాన్ని అచ్యుతరావు వ్యక్తం చేశారు. చిరు రాక కోసం రాష్ట్ర ప్రజలు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారని, చిరు అభిమానులే కాక బలహీన మధ్యతరగతి వర్గాల ప్రజలు, మేధావులు, విద్యావంతులు చిరు రాజకీయ రంగ ప్రవేశం కోసం వేచి ఉన్నారన్నారు. అన్ని కార్మిక, ఉద్యోగ సంఘాలే కాక మహిళా, వికలాంగ సంఘాలు కూడా అన్నయ్య అరంగేట్రం కోసం సభలు, సమావేశాలు నిర్వహించడం ఆహ్వానించదగ్గ పరిణామమని అచ్యుతరావు తెలిపారు. రాజకీయ రంగంలో కొత్త పార్టీల రాక ఆరోగ్యకరమైనదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో రాజకీయ పార్టీలలో పోటీతత్వం పెరుగుతుందని ఆయన సూత్రీకరించారు. ముఖ్యంగా ఏ పదవి వ్యామోహం లేకుండానే స్వచ్ఛందంగా రక్తదానం, నేత్రదానం వంటి కార్యక్రమాలతో ఎంతో కాలం నుంచి చిరు సేవ చేయటం ఆయన వ్యక్తిత్వానికి దర్పణం పడుతోందని కంచర్ల వివరించారు. ఇదిలా ఉండగా మరోవైపు విశాఖపట్నం ఆరిలోవలోని సాయిరాం సేవా సమితి ఆధ్వర్యంలో పేద మహిళలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కంచర్ల విశాన్ న్యూస్తో మాట్లాడుతూ మంచినీటి సౌకర్యం లేని ప్రాంతాలలో వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టామని, మహిళల సాధికారత సాధించేందుకు చేయూత అనే కార్యక్రమం చేపట్టామని, ఈ పథకంలో భాగంగా కుటీర పరిశ్రమల స్థాపనతో మహిళలకు ఉపాధి కల్పించి వారు ఆర్థికంగా బలపడేందుకు కృషి చేస్తున్నామని కంచర్ల అచ్యుతరావు స్పష్టం చేశారు. వాళ్ళందరి సహాయంతో ఈరోజు సాయిరాం సేవా సమితి అది విశాఖపట్నంలో మేము స్థాపించాము. ఈ విశాఖపట్నంలో ఉన్న ఆరిలో 1-2 వార్డుల్లో వివిధ రకాల సేవాకార్యం జరిగిందండి. ఆ సేవాకార్యం ఎలాంటివంటే ఈరోజు 80,000 మంది వరకు కూడా మేము అన్నదానం చేయడం జరిగింది. వివిధ రకాలైన అన్నదానాలు చేశాము. అలాగే నిరుపేదలు పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళ స్కూల్ యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ, స్కూల్ ఫీజులు కానీ ఈరోజు LKG టు MSc వరకు ఒక 60 మంది పిల్లలను చదివించడం జరుగుతుంది సంస్థ ద్వారా. ఇదే కాకుండా నిరుపేదలు వాళ్ళ ఇంటి పైకప్పు కూడా నేర్చుకునే పరిస్థితులు లేకుండా వాళ్ళు ఆకలితో అలంకరించే పరిస్థితుల్లో వాళ్ళ ఇల్లు పైకప్పు నేర్పించి, అలాగే వాళ్ళ గోడలు పడిపోతే గోడలు అవి కూడా మేము చేయించి మరమ్మతులు చేయించి ఇంకా వేరే విధంగా సహాయం చేయాలన్న ఆలోచనతో నిరుపేదలు, వృద్ధులు, అలాగే వికలాంగులకు నెలకు 5 కేజీలు బియ్యం చొప్పున వాళ్ళ జీవితం ఉన్నంత వరకు ఇచ్చే శాశ్వత పథకాన్ని మేము స్థాపించడం జరిగింది. మొదటి విడతగా మేము 500 మందికి గత 3 నెలల క్రితం మేము ఇవ్వడం జరిగిందండి. అది 2వ నెల, 3వ నెల కూడా ఆల్రెడీ మేము కార్యక్రమం చేయడం జరిగింది. రేపు 6వ తేదీన మరొక 2,000 మంది పేదలకు మేము మా సాయిరాం సేవా సమితి ద్వారా నెలకు 5 కేజీల బియ్యం పథకాన్ని మళ్ళీ కొత్తగా ఇవ్వడం జరుగుతుంది. ఇలా 3వ విడత, 4వ విడత, 5వ విడత ఇలా మేము ఒక 12 మేము తీసుకోవడం జరిగింది. 12 వార్డుల్లో రేపు డిసెంబర్ నాటికల్లా మేము ఆ రైస్ కార్యక్రమం కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇదే కాకుండా ఈరోజు ప్రతి ఒక్క ఇల్లు ముందుకి నడవాలనుకుంటే స్త్రీ కారణం అండి. ఆ స్త్రీ ఈరోజు ఇబ్బంది లేకుండా తను సక్రమణ పద్ధతులు ఆలోచించగలిగితే ఆ ఇల్లు మంచి బాటలో ఉంటుందనేది మా ఆలోచన. అందు గురించి మేము ఏం చేసామంటే మహిళా చేయూత అనే ఒక కార్యక్రమం మేము స్థాపించడం జరిగింది. అది మన 1వ తేదీన దాన్ని
పబ్లిక్లో మేము ఆ నేమ్ను కూడా ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని కూడా మేము స్టార్ట్ చేశాము. ఈరోజు మా దగ్గర చేయూత కార్యక్రమంలో పనిచేయడానికి ఈరోజు 2500 నుంచి 3000 మంది మహిళలు వాళ్ళ ఫొటోస్ ఇవన్నీ ఇచ్చి వాళ్ళు గుర్తింపు కార్డ్స్ అనేది తీసుకోవడం అనేది జరిగిందండి. రేపు 1వ తేదీన ప్రతి వీధిలో ఆ చేయూత యూనిట్ అనేది ప్రతి 50 మందిని యూనిట్గా తీసుకుని ఆ యూనిట్ అనేది మేము ప్రారంభించడం జరుగుతుంది. అంటే ఈరోజు ప్రజాస్పందన ఎలా ఉందంటే అచ్యుతరావు గారు ఈరోజు ఏ పదవి లేకపోయినా ఏమీ లేకపోయినా ఈరోజు మమ్మల్ని అందరినీ మీరు ఆదుకుంటున్నారు కదా. ఈరోజు మీరు రాజకీయాల్లోకి వస్తే మరింత సేవ అనేది మాకు చేయగలరు కదా. శాశ్వత కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి, రోడ్లని, వాటర్ సమస్య అని, ఇలాగే ఎడ్యుకేషన్ పరంగా కానీ లేదా హెల్త్ పరంగా కానీ కొన్ని కార్యక్రమాలు మాకు సహాయం అనేది అందట్లేదు ఎవరి వల్లను. మీరు కొంతవరకు చేస్తున్నారండి. మీరు రాజకీయాల్లోకి వస్తే కనుక మాకు మరింత సేవ చేయగలని చెప్పని మేము ప్రజలందరూ కోరడం అనేది జరిగింది. మీరు అన్నట్టు మీ ఎంక్వైరీలు కాదు, మిగతా చాలా పేపర్స్ వాళ్ళు, చాలా టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా వాళ్ళు ఇండివిజువల్ ఎంక్వైరీ చేసినప్పుడు కూడా ఆ స్పందన అనేది ప్రజల్లో నుంచి వచ్చిందండి. దాని గురించి మొన్న మేము వాళ్ళు కూడా వాళ్ళ తాలూకు ఆలోచన సరళను బట్టి, వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసే విధానాన్ని బట్టి మేము చిరంజీవి పార్టీలోకి రండి అని చెప్పి నన్ను ఆహ్వానించడం జరిగింది. అది మేము చిరంజీవి పార్టీని, చిరంజీవి గారి లాంటి మంచి వ్యక్తిని కూడా ఈరోజు రాజకీయానికి ఆహ్వానించిన ప్రజలు అదే దృష్టితో నన్ను కూడా ఆహ్వానించారనే ఒక ఉద్దేశంతో మేము చిరంజీవి పార్టీకి వైపు మొగ్గు చూపడం అనేది జరిగింది. అలాగే చిరంజీవి పార్టీ ర్యాలీని కూడా మేము ఈరోజు విశాఖపట్నంలో ఎవరూ చేయలేని విధంగా అత్యంత ఘనంగా మేము ఆ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆ ర్యాలీకి కూడా పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తి తన స్వతహాగా తను అభిమానంతో ఆ రోజు ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ప్రతి మహిళ, ప్రతి విద్యాసంఘం తాలూకా వ్యక్తులైతేనేమి, కార్మిక సంఘ నాయకులు అయితేనేమి, ఆటో యూనియన్స్ వాళ్ళు అయితేనేమి, మహిళలు చాలా వేలాది సంఖ్యలో మహిళలు కూడా ఆ రోజు ర్యాలీలో పాల్గొని మాకు వాళ్ళ స్పందన తెలియజేయడం జరిగిందండి. కాబట్టి ఈరోజు ప్రజాస్పందన ఏ విధంగా ఉంటే ఆ విధంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు వాళ్ళ ఎంకరేజ్మెంట్తో నేను రాజకీయాల్లోకి రావాలని కూడా నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. అక్రమాలను కాలరాసిన ఉక్కు పాదం నీదిరా, లంచగొండుల గుండెలోని దురిల్చు సింహం నీవురా. ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా, కనులు కప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా. సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా, లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా.